ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా పందెం బర్రెలు చకాచకా సిద్ధమవుతున్నాయి. ఒకవైపు చిన్న చిన్న బర్రెలను ధ్వంసం చేసి పోలీసులు హడావిడి చేస్తుంటే మరోపక్క భారీ బర్రెలు మాత్రం పందెం రాయిల కోసం సకల సౌకర్యాలతో సిద్ధమవుతున్నాయి. విజయవాడ నగరంలో కూడా పాముల కాలువ, కొత్తూరు, తాడేపల్లి, నున్న, భవానీపురం, అంబాపురం, విజయవాడ రూరల్ ప్రాంతాల్లో మినీ బర్రెలు వెలిశాయి. ఇక గన్నవరం దగ్గర కేసర్పల్లి, నందిగామ దగ్గర పెనంలూరులోని ఉప్పులూరు, నూజివీడులోని మీర్జాపురంలో భారీ పందాల నిర్వహణకు సకల ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేపటి సంక్రాంతి పండుగ సందర్భంగా బరులైతే సిద్ధమవుతా ఉన్నాయి. చూడొచ్చు, మనం ప్రస్తుతం విజయవాడ నగరంలో ఉన్నాము. విజయవాడ నగరంలోనే సుమారు 30 వరకు కూడా బరులని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం పాముల కాలువ, అదేవిధంగా కొత్తేరు, తాడేపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసిన బరుల దగ్గర ఉన్నాం. ఇక్కడే కాకుండా ఈ పరిసర ప్రాంతాలు అన్ని చోట్ల కూడా చిన్న పందాలు వేయడానికి సంబంధించి 5 లక్షల బరులు మొదలు పెద్ద పందాలు వేయడానికి సంబంధించి 20 నుంచి 50 లక్షల వరకు బరులని జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా గన్నవరం, నూజివీడు, పెనమలూరు, నందిగామ ప్రాంతాల్లో భారీ బరులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక మేము విజయవాడ నగరంలో కూడా ఏమీ తీసుకోమని చెప్పి నగరంలో కూడా కూటమికి సంబంధించిన నేతల ఆధ్వర్యంలో బరులు అయితే ఏర్పాటు అవుతుంది. రాత్రి సమయంలో కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో వీటిని నిర్వహించడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీటికి ఎక్కడ పోలీసు అనుమతి లేదు. పోలీసులు కూడా కూటమి నేతల ఒత్తిడికి వాళ్ళు కూడా ఇటువైపు రాని పరిస్థితి. అయితే కొన్ని చోట్ల బరులను ఏర్పాటు చేస్తే వాటిని ధ్వంసం చేస్తున్నారు కాబట్టి రేపు ఉదయం ఇక పోలీసులు ఇటువైపు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఏర్పాట్లు అయితే అర్ధరాత్రికైనా ముగించడానికి చకచక చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక నందిగామ, పెనమలూరు నియోజకవర్గంతో పాటు ఈ 2 ప్రాంతాల్లో అయితే క్యాసినో తరహా బరులను ఏర్పాటు చేయబోతున్నారు. ఒకవైపున కోడి పందాలతో పాటుగా పేకాటకు సంబంధించి క్యాసినో మాదిరిగా ఇటు నందిగామ కానీ ఇటు పెనమలూరు ప్రాంతాల్లో భారీ ఎత్తున శిబిరాలను ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం ఒక బరిని. ఇక్కడ కూడా కోడి పందాలను అయితే రేపు నిర్వహించబోతా ఉన్నారు. ఎక్కడా కూడా కోడి పందాలను నిర్వహించవద్దు, కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ వాటన్నిటిని ఖాతరు చేసే పరిస్థితి ఎక్కడ కనబడటం లేదు. భారీ శిబిరాలను ఏర్పాటు చేశారు. 20 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో బరులను అటు పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉప్పులూరులో, అదేవిధంగా నందిగామలో ఉన్నటువంటి గండేపల్లిలో, నూజివీడులో, గన్నవరంలో ఉన్నటువంటి కేసరపల్లిలో ఈ భారీ బరులు అయితే ఏర్పాటైన పరిస్థితి. వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేల సంఖ్యలో వస్తారు కాబట్టి అటు కోడి పందాలు అనేది సంక్రాంతి సంబరాల్లో భాగంగా అని చెప్తున్నప్పటికీ ఈ లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు పందాల్లో డబ్బులు చేతులు మారబోతూ ఉన్నాయి. రేపు ఉదయం నుంచి భోగి మంటలు ఒకవైపున పండుగ సంబరాలు మొదలవుతాయి, మరోవైపు పందెం రాయిలు కూడా బరులకు రావడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మనకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కనబడతా ఉంది.